ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెస్ట్ నుంచి మంత్రి విడదల రజని వైసీపీ నుంచి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అన్ని వీధుల్లో కూడా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి విడదల రజని ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ప్రచారంలో మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది ప్రజల నుంచి? మీరు నాతో పాటు చాలాసేపు ఫాలో అయ్యి చూశారు, సో మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. అందరూ మీరు చూసినట్లయితే ముఖ్యంగా మహిళల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఏ విధమైనటువంటి స్పందన, ఇళ్లల్లో ఉన్నటువంటి లేడీస్ సైతం బయటకు వచ్చి ఏ విధంగా మద్దతు తెలపడం, హారతులు ఇవ్వటము, అలాగే వాళ్ళు మేము జగనన్నకే మద్దతు ఉంటాము, మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని ఏ విధంగా వాళ్ళు ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తున్నారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జగనన్న పాలన, జగనన్న ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమం కావచ్చు, చేసినటువంటి అభివృద్ధిని కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా హర్షించాల్సినటువంటి పరిస్థితిని మన రాష్ట్రంలో నెలకొన్నాయి. అదేవిధంగా గుంటూరు వెస్ట్లో కూడా పెద్ద ఎత్తునగా ఎన్నడూ లేనటువంటి విధంగా సుమారు 500 కోట్ల వరకు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సో ప్రజలకు ఎక్కడెక్కడ అన్ని డివిజన్స్లో ఏం నీడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా కొత్త నీడ్స్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా డెవలప్మెంట్ దిశగా తీసుకువెళ్ళేటువంటి బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఖచ్చితంగా కూడా రానున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరలా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో దే వెయిటింగ్ ఫర్ టైమ్ అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఈరోజు సీఎం జగన్ ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారు, మేనిఫెస్టో చూస్తే ఏమనిపిస్తుంది మీకు? డెఫినెట్గా అండి, వీ ఫీల్ వెరీ ప్రౌడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేమంతా కూడా అసోసియేట్ అయ్యి జగనన్న ప్రభుత్వంలో భాగమైనందుకు, పనిచేసినందుకు, ఇలాంటి ఒక గొప్ప పాలనలో మేము భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు అండ్ ఆ పని చేస్తారు. సో వాట్ ఎవర్ ఏదైనా హామీ ఇచ్చారంటే అది ఖచ్చితంగా 100% దాన్ని అమలు చేస్తారు. మీరు చూసినట్టయితే లాస్ట్ టైం ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పారో 99% అబోవ్ మనము అమలు చేసినటువంటి పరిస్థితి. అంటే దేశ రాజకీయాల్లోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా చేయనటువంటిది, సాధ్యం కానటువంటి పరిస్థితి. బట్ అలాంటిది ముఖ్యమంత్రి గారు చాలా ప్లాన్డ్గా ఈ 5 ఇయర్స్లో ఇచ్చిన మాట మీద నిలబడి అండ్ ప్రజలకు వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరికి ఈరోజు పరిపాలన తీసుకెళ్లారు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారనేటువంటి కాన్ఫిడెన్స్ ఈరోజు ప్రజల్లోనే ఉంది. మళ్ళీ ఈరోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అందరూ కూడా హర్షించి వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ఒక బూస్టింగ్ కాన్ఫిడెన్స్ అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ జగనన్న మాట ఇచ్చాడు, మాట నిలబడతాడు, ఇలాంటి ఒక పాలన, ఇలాంటి ఒక గొప్ప నాయకుడు, నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడికి మేము అండగా నిలుస్తామని ప్రజల్లో కూడా మనము ఇదిని చూస్తూ ఉన్నాం. సో ఒక మంచి పరిణామము అండ్ మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. సో మేనిఫెస్టోని మళ్ళీ తూచా తప్పకుండా ఇంకా బెటర్గా అమలు చేస్తాం. సో గుంటూరు వెస్ట్ అంటే టీడీపీకి అడ్డా, ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు. మీకు ఎలాగనిపిస్తుంది? అంటే ప్రజల్లో టీడీపీకి సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి చూస్తుంటే మీకు ఎలాగనిపిస్తుంది? గుంటూరు అవన్నీ ఏమంటారు, పెద్ద భ్రమలో ఉన్నారు. సో బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు అందించినటువంటి పాలనలో ఇక్కడ చక్కటి సంక్షేమాన్ని, చక్కటి అభివృద్ధిని చేసుకున్నాము. సో ప్రజలు ఆ డిఫరెన్స్ని చూశారు. గతంలో ఎన్నడూ ఏ నాయకుడు ఇక్కడ చేయలేదు. ఇంతకుముందు వాళ్ళు ఏవి కూడా చేయనటువంటిది, వాళ్లకు అవ్వనటువంటివి ఈరోజు జగనన్న పాలనలో 5 సంవత్సరాల కాలంలో అయ్యాయి. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేది వాళ్ళ దీంట్లో కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ప్రజలకు తెలుసు ఇంతకుముందు ఏం జరగలేదో, ఇప్పుడు జగనన్న పాలనలో ఏం జరిగింది. సో పీపుల్ ఆర్ వెరీ క్లియర్. సో ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కూడా మేము నమ్ముతున్నాము, ఆకాంక్షిస్తున్నాము. అండ్ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్లో జెండా ఎగరబోతుంది. ఫైనల్గా ఒకటి మేడం, గుంటూరు వెస్ట్ నుంచి మీరు గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారు? ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి డివిజన్లో ఉన్నటువంటి లోకల్ సమస్యలు ఇప్పటికే మనం చూసినట్టయితే మేజర్ డెవలప్మెంట్స్ అంటే బేసిక్ నీడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్స్,
అలాగే స్ట్రీట్ లైట్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ నీడ్స్ కావచ్చు, రిక్రియేషన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అండర్ పాస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే అడుగుతున్నారో శ్యామ్లా నగర్ దగ్గర కావచ్చు అడుగుతూ ఉన్నారు. సో ఏదైతే పెండింగ్ థింగ్స్ ఉన్నాయి, ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నాము. సో కాబట్టి పర్టికులర్గా ఆ డివిజన్స్కి, ఆ లొకాలిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ నీడ్స్ ఇవన్నిటి మీద కూడా ఫోకస్ చేసి అవన్నీ కూడా వాళ్ళకు అందించే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే గుంటూరు వెస్ట్లో ఖచ్చితంగా ఈసారి వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయం. అలాగే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, సీఎం జగన్ పాలనే తనను గెలిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధూతో రామారావు, RTV గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.